యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువారు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధిక్కునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకోనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. రక్షణ ఒకసారి పొందిన తరువాత ఎల్లప్పుడూ ఉంటుంది. విశ్వాసి యొక్క శాశ్వతమైన భద్రత ఇదేంటంటే, ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత మన రక్షణ పోగొట్టుకోవడానికి మనము ఏమీ చెయ్యలేము. ఈ మాట రక్షణ పోగొట్టుకోలేము అనేది దాన్ని చాలా మంది ఎగతాళి చేసి అంటూ ఉంటారు. మీరు రక్షణ పోగొట్టుకోలేరని నమ్ముతారా? కానీ అది నేను ఒప్పుకుంటాను. దాని ద్వారా మనం ఏమైతే నమ్ముతున్నామో చాలా స్పష్టంగా చెప్పుతున్నాము. మీరు బైబిల్ మరియు చరిత్రను చదివితే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించే అవమానకరమైన పదాలు వారు అంగీకరించారు. ఉదాహరణకు క్రైస్తవులు అని ఇతరులు పిలిచేవారు. మధ్యయుగాలులో వారిని బాప్తిస్తులు అని పిలిచేవారు. ఎందుకంటే వారు మళ్లీ బాప్తిసం ఇచ్చేవారు. ఎందుకంటే వారు చిన్నప్పుడు చిలకరించబడ్డారు కాబట్టి. చాలా మంది మాపై ఎగతాళి చేస్తూ అంటూ ఉంటారు, సులభమైన విశ్వాసం రక్షణ పోగొట్టుకోలేమంట. నేనేమంటానంటే ఆమెన్. నేను బాప్తిస్తుని, నేను క్రైస్తవుడిని. ఒక్కసారి రక్షణ పొందుకుంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. రక్షణ సులభమైనది. యేసులో నమ్మిన వానికి రక్షణ కలుగును. కష్టమైన భాగాన్ని యేసు శిలువపై సాధించాడు. రక్షణ పొందుకోవడం ఎంత కష్టమయ్యా? అది నీళ్లు తాగే అంత కష్టం. ఒక రొట్టె ముక్క తిన్నంత కష్టం. ఒక తలుపు తెరిచి దానిలో నుంచి నడవడం అంతే కష్టం. ప్రభువు నామమందు పిలవడం ఎంత కష్టమో అంతే కష్టం. బైబిల్ చెబుతుంది అదే. నేనిప్పుడు దీన్ని బైబిలు మరియు అనేక వచనాల ద్వారా నిరూపిస్తాను. ఏంటి మనము రక్షణ పోగొట్టుకోలేము అనేది. ఇంకది కాకుండా ప్రజలు ఉపయోగించే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. వారు రక్షణ కోల్పోవచ్చు అని చెప్తూ ఉంటారు. వారు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. మీరు మొదటి యోహాను 5వ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ వివాదాస్పద విషయం ఒకటుంది. చాలా మంది క్రైస్తవులు, బాప్తిస్తులు దీన్ని అస్సలు అంగీకరించరు. కానీ నేను అది సిగ్గు లేకుండా చెప్తాను. అది నేను ఎప్పుడూ చెప్పేదే. చిన్నప్పటి నుంచి అదే నమ్ముకుంటూ వచ్చాను. అది క్రొత్తేం కాదు. నేను, ఈ సంఘము ఇప్పుడు కూడా దానిపై నిలబడి ఉన్నాము. రక్షణ కోల్పోలేము. మీరు దాన్ని నమ్మకపోతే, రక్షణ పోగొట్టుకోలేము అని మీరు నమ్మకపోతే మీకు రక్షణే లేదు. చాలా మంది దాన్ని అంగీకరించరు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే నేను నా రక్షణ పోగొట్టుకోగలను అని నమ్ముతున్నారో వారు రక్షణ కోసం తమ క్రియలను విశ్వాసిస్తున్నారు. విశ్వాసం ద్వారానే అని నమ్మినట్టయితే, యేసుని మాత్రమే నమ్ముతున్నా అంటే అదెలా కోల్పోగలుగుతారు? మొదటి యోహాను 5:9వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏంటా సాక్ష్యం? ఇది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంది. పరలోకంలో సాక్ష్యమిచ్చేవారు 3, భూమిపై సాక్ష్యమిచ్చేవి 3. రక్షింపబడితే మనలో ఉండే సాక్షి దేవుని పరిశుద్ధాత్మ. దేవుణ్ణి నమ్మనివాడు అతన్ని అబద్ధికునిగా చేసిన వాడే. ఎందుకంటే ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక. అంటే ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవారు మరియు దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవారు. వారు ఎందుకలా చేస్తారు? ఎందుకంటే వారు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక. ఆ సాక్ష్యమేంటో 10వ వచనంలో వ్రాయబడున్నది. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇదిగో రక్షింపబడటానికి అది నమ్మాలి. 10వ వచనంలో ఏముందో, రక్షింపబడాలంటే అది అవసరము. ఈ సాక్ష్యము గాని నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్టే. నేను ప్రస్తావించదలిచిన 3 అంశాలున్నాయి. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. అయితే మొదటి ప్రస్తావన, ఆయన మనకు దయచేసెను. నిత్య జీవము ఒక వరము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. రక్షింపబడాలంటే ఇది ఒక బహుమతి అని మీరు నమ్మాలి. పరలోకానికి మార్గము సంపాదించలేరు. అది క్రియల ద్వారా అయ్యేది కాదు. అది విశ్వాసము ద్వారానే. అది ఉచితమైన వరము. ఆ సాక్ష్యమును నమ్మాలి. దేవుడు మనకు దయచేసెను అని, అదొక వరము. రెండవది, ఆయన మనకు నిత్య జీవము దయచేసెను. నిత్యం అంటే ఏమిటి? ఇది శాశ్వతమైనది. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడని మీరు నమ్మకపోతే, దేవుడు మమ్మల్ని తాత్కాలికంగా రక్షించాడు అని నమ్మితే మీరు రక్షింపబడలేదు. దేవుడు మనకు నిత్య జీవాన్నిచ్చాడు అని బైబిల్ చెబుతోంది. మూడవ విషయం ఏంటంటే, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. అది యేసు ద్వారానే అని నమ్మాలి. ఈ 3 అంశాలను ఈ వచనం చెప్తోంది.
11వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికోనున్నట్లు. ఇక్కడ ఏమని రాసుంది? నిత్య జీవము గలవారని. అంటే ఇది వర్తమానం, గతకాలం కాదు. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదని కాదు. మీరది పొందుకుంటారు అని కూడా కాదు. చనిపోయిన తర్వాత తెలుసుకుంటారు అని కాదు. నిత్య జీవం ఇప్పుడుందని తెలుసుకోవచ్చు. చూడండి, ఈ వచనాలన్నిటినీ మీకు చూపించే ముందు మీరు రక్షణ పోగొట్టుకోలేరు అని చెప్పే వచనాలు. ముందుగా నిత్యము అనే పదాన్ని చూడండి. అక్కడే అది చాలా స్పష్టంగా ఉంది. నిత్యము అంటే అంతం లేనిది. తెలుగులో శాశ్వత జీవితము అని కూడా అంటారు. నిత్యము అంటే ఎల్లప్పుడూ అని. ఇంగ్లీష్లో ఇటర్నల్ మరియు ఎవర్ లాస్టింగ్ అని అంటారు. నిత్యము అంటే అంతం లేనిది, అంతం లేని జీవితం అని కూడా పిలవవచ్చు. అయితే నాకు ఈరోజు అంతం లేని జీవితం ఉంటే, నాకు ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీన నిత్య జీవం ఉంటే, మరియు తర్వాత నేను దానిని పోగొట్టుకుంటే అది నిత్యం అవుద్దా? అది ముగిసింది కదా. కాబట్టి నాకు ఈరోజు నిత్య జీవం ఉంటే అది ఎప్పటికీ అంతం కాదు. ఎందుకంటే నిర్వచనం ప్రకారం అది ఎల్లప్పుడూ ఉంటుంది. లేకపోతే దానికి అస్సలు అర్థం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. నిత్య జీవం అంటే అంతం లేనిది. మనకు నిత్య జీవముందని తెలుసుకోవచ్చు. యోహాను సువార్త 6:47లో ఏముందంటే, విశ్వాసించువాడే నిత్య జీవము గలవాడు. ఇది వర్తమాన కాలంలో ఉంది. మీరు క్రీస్తుని విశ్వసిస్తే మీకు ఇప్పుడు నిత్య జీవం ఉంది. అది అంతం లేనిది, మీరు పోగొట్టుకోలేరు. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. తండ్రి చిత్తము ఏమిటంటే అది మీకు తర్వాత చూపిస్తాను. కానీ ముందుగా తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రభువా ప్రభువా అని చెప్పేవారు పరలోకానికి వెళ్లరు. అలా చెబితే చాలంటే ఈ వచనం నిజం కాదన్నట్టు. పరలోకానికి వెళ్ళడానికి ప్రభువా ప్రభువా అని చెప్తే సరిపోతుందా? లేదు. పరలోకమందున్న తండ్రి చిత్తము చెయ్యాలి. అదేంటో కొద్ది సమయంలో చెప్తాను. కానీ అక్కడ ఏముందో చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతమైన కార్యాలు చెయ్యలేదా? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రము చేయువారులారా, నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఒకప్పుడు మీరు ఎవరో నేను ఎరిగితిని అని అనలేదు. ఇప్పుడు మీరు మీ రక్షణ పోగొట్టుకోగలిగితే, వీరు ఒకప్పుడు రక్షణ పొందుకొని తర్వాత పోగొట్టుకోనుంటే మిమ్మును ఎన్నడూ ఎరగను అని చెప్పగలడా? ఒకప్పుడు ఎరిగినట్టయితే. కాబట్టి ఇది చూపిస్తుంది ఏంటంటే, తీర్పు రోజున నాశనం చేయబడేవారు ఎవరైతే రక్షింపబడ్డారని అనుకుంటున్నారో వారు తమ రక్షణ కోల్పోయిన వారు కాదు. అది అసాధ్యం. వారు దేనిని విశ్వాసిస్తున్నారు? ఆ వచనంలో ఏమి రాయబడింది? క్రియలు. తమ క్రియలపై విశ్వసించే వారికి యేసు చెప్తున్నాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. ఒకప్పుడు ఎరిగితిని అని చెప్పట్లేదు. అది అసాధ్యం. వాళ్ళకి రక్షణ లేనే లేదు. ఇప్పుడు చూడండి, మీరిప్పుడు దేవుని ముందు నిలబడుంటే నిన్ను పరలోకానికి ఎందుకు అనుమతించాలి అని ఆయన అడిగితే, నేను చాలా మంచి క్రియలు చేశాను అని చెప్తారా? అస్సలు కాదు. ఏ బైబిల్ నమ్మే క్రైస్తవుడు రక్షణ కృపచేతనే అని అర్థం చేసుకున్న ఎవ్వరు దేవునితో ఇలా అనరు, కాని ప్రభువా నేనెలా ప్రవేశించలేను? నేనిన్ని మంచి క్రియలు చేయలేదా? తమ క్రియలు తమను పరలోకానికి తీసుకువస్తాయి అని భావించేవాడే అలా మాట్లాడగలుగుతాడు. వాళ్ళేం చెప్తున్నారో చూడండి. ప్రవచింపలేదా అంటే ప్రసంగాలు చేయలేదా? అద్భుతమైన కార్యాలు, దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమునా. చూడండి, ఇక్కడ వారు యేసు పేరు చెప్తున్నారా? వారు యేసును ప్రభు అని పిలిచారా? యేసు నామములో అనేక అద్భుతమైన కార్యాలు చేశారా? అయితే వారు బయటికి ఎందుకు త్రోసివేయబడుతున్నారు? వారికి పరలోక ప్రవేశం ఎందుకు లేదు? ఎందుకంటే క్రియలను విశ్వసించేవాడు రక్షింపబడలేదు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. అంటే ఏంటి దాని అర్థం? గొప్పలు చెప్పుకోవడం. నా క్రియలను చూడు, నేను అనేక మంచి కార్యాలు చేశాను, నేను అనేక ప్రసంగాలు ఇచ్చాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, నేను పరలోకానికి రావాల్సిందే. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు యేసు రక్తము ద్వారానే మనకు రక్షణ కలుగును. ఆయనే మన పాపాలను కడిగి స్వస్థపరిచాడు. మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రక్షణ యేసులో విశ్వాసము ద్వారానే, తన కృప చేతనే. ఈ వచనాల్లో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు నరకానికి వెళ్తే ఆయన మిమ్మును ఎన్నడూ ఎరుగలేదు.
మీరు మీ క్రియలనుపై విశ్వాసం ఉంచినట్లయితే, నేను యేసులో నమ్ముతున్నాను అని చెప్పినప్పటికీ, కానీ నేను నా క్రియల వల్ల పరలోకానికి వెళ్తున్నా అంటే మీరు రక్షింపబడలేదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో చూద్దాం. ఇక్కడ తండ్రి చిత్తం చూసి చాలా మంది అనేది ఏంటంటే, ఇదిగో క్రియలు చెయ్యాలనుంది ఇక్కడ, కానీ వీరు క్రియలు చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో తండ్రి చిత్తం ఏంటో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే, అదే సమయంలో యోహాను సువార్త 6 రక్షణ కోల్పోలేము అని చెప్పే మరో గొప్ప అధ్యాయం అనేక వచనాల్లో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను, ఆగండి, ఇది చదవకముందు ఒకవేళ మీరు ఇప్పుడే పరలోకానికి వెళ్తే ఏం చెప్తారు? ఒకవేళ అక్కడ యేసు మీతో ఇలా చెప్పితే, మీరు ప్రవేశించడానికి వీలు లేదు, అప్పుడు నేనేం చెప్తానో తెలుసా? యేసయ్యా, నిన్ను నేను నమ్మాను, విశ్వసించే ప్రతి ఒక్కడు అని చెప్పారు మీరు. నశింపక నిత్య జీవం పొందును అని. విశ్వాసం ద్వారానే రక్షణ అని చెప్పారు మీరు. మిమ్మల్ని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి సంగతి? ఇది నిజం కాదా? అంతేగాని నా క్రియల గురించి నేను మాట్లాడను. నా క్రియల గురించి నేను గొప్పలు చెప్పుకోను. ఎందుకంటే నా నీతి క్రియలన్నీయు దేవుని ఎదుట మురికి గుడ్డలాంటివి. అది విశ్వాసము ద్వారానే, కృపచేతనే. యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు మళ్ళీ ఆకలిగొంటాడు. అక్కడ ఏం రాసుంది? ఏ మాత్రమును ఆకలిగొనడు. చూసారా? రక్షణ ఒక్కసారి జరిగే సంఘటన. యేసు యొద్దకు వచ్చినప్పుడు జీవాహారము తిన్న తర్వాత అక్కడేముంది? నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. అదే మాట బావి దగ్గరకు వచ్చిన స్త్రీతో యేసు ఇలా అన్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిపోవును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీతి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పెను. 36వ వచనం. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని, వారెవరూ నమ్మనివారు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనింత మాత్రమును బయటికి త్రోసివేయును. ఇదిగో మరొక గొప్ప వచనం, రక్షణ కోల్పోలేమని. ఆయన అంటున్నాడు, మీరు నమ్మట్లేదు, కాని నా యొద్దకు వచ్చు వానిని నేనింత మాత్రమును బయటికి త్రోసివేయును. 38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. మత్తయి 7లో ఏం చూసాము? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. చిత్త ప్రకారము చెయ్యడం అంటే ఏంటి? వారు కోరుకున్నది చెయ్యడం, ఇంకేమీ లేదు. ఒకవేళ నేనిలా చెబితే, నువ్వు నా చిత్తాన్ని, నా కొడుకుతో ఇలా చెప్పితే, నా చిత్తాన్ని నువ్వు చెయ్యాలి, నేను కోరుకున్నది వాడు చెయ్యాలి, నేను చెప్పిన ప్రకారంగా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే అది మనిషి చిత్తం ద్వారా కాదు, దేవుని చిత్తం ద్వారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. అక్కడేం రాసిందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. రక్షానికి సంబంధించింది దేవుని చిత్తమే ముఖ్యమైనది, మానవుని చిత్తం కాదు. 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. మరొక గొప్ప వచనం, రక్షణ కోల్పోలేము అని. అది ఆయన్ని పంపిన వాని చిత్తమై ఉన్నది. 40వ వచనంలో తండ్రి చిత్తం ఏమిటో మళ్లీ కనిపిస్తుంది. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి? యేసుక్రీస్తుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందును. 39వ మరియు 40వ వచనాల్లో తండ్రి చిత్తం ఏంటి? యేసుక్రీస్తును విశ్వసించడం. ఎవ్వరు నశింపబడకూడదు, ఎవ్వరు రక్షణ కోల్పోకూడదు, మరియు అంతదినమున లేపబడాలి, అంతే. అందుకే మీరు మీ రక్షణ కోల్పోలేరు. 37వ వచనంలో అక్కడ రాసుంది, నా యొద్దకు వచ్చువానిని నేనింత మాత్రమును బయటికి త్రోసివేయును. ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత జీవములోనికి దాటి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం. అయితే తండ్రి చిత్త ప్రకారం చేయడం అంటే జీవితంలో అన్ని విషయాలలో ఆయన చిత్తాన్ని మరియు ఆజ్ఞలు పాటించడం కాదు. ఆయన ఆజ్ఞలను పాటించాలి అంటే ఎవ్వరూ రక్షింపబడరు. మొదటో సమస్య, పాపము చెయ్యక మేలు చెయ్యుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలన
ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అంటే ఇది వర్తమాన కాలం. నిత్య జీవము ఇప్పుడుంది అంటే ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. లేదంటే మీకెప్పుడు నిత్య జీవం లేదన్నట్టు. ఇప్పుడు ఇలా చెప్తే దానికి అర్థం లేనట్టు. ఏమని? మీరు ఈ రోజు నిత్య జీవాన్ని కలిగి ఉండొచ్చు, కానీ రేపు దాన్ని కోల్పోగలరు. ఇప్పుడు అది అర్థం లేనిది మాత్రమే కాదు, ఎందుకంటే అది ఎల్లప్పుడూ కాకుండా ఒకటే రోజు ఉండింది. అయితే అది అసాధ్యమైనది మాత్రమే కాదు. కానీ ఒకసారి ఆలోచించండి, దేవునికి భవిష్యత్తు తెలుసు. ఒకసారి ఆలోచించండి, దేవునికి అన్నీ తెలుసు కదా. నీ జీవితం ఎలా సాగపోతుందో దేవునికి తెలుసు. మొదటి నుండి నీ అంతం దేవునికి తెలుసు. అయితే మీరు దాన్ని కోల్పోతారు అని తెలిసినప్పటికీ దాన్ని నిత్యము అని పిలుస్తాడా? మీరు దాన్ని కోల్పోతారు అని తెలిసినప్పటికీ దానికి అస్సలు అర్థం లేదు, అది అసాధ్యం. అయితే ఇక్కడ ఏముంది? విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. చాలా స్పష్టంగా ఉంది, మీరు తీర్పులోనికి రారు, మీరు మళ్ళీ పాపం చేయరు అని రాసుందా? మీరు తీర్పులోనికి రారు అనుంది. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం శాశ్వతంగా రక్షింపబడ్డామని ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. మేము మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం, అక్కడ ఒక చాలా బలమైన వచనం ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 7లో మిమ్మును ఎన్నడూ ఎరగను అని చెప్పాడు. ఇప్పుడు యోహాను 3:18 చూద్దాం. ఇక్కడ మరొక వచనం రక్షణ కోల్పోలేరని నిరూపిస్తుంది. 18వ వచనం, ఆయనందు విశ్వాసముంచువానికి ఎవరూ క్రీస్తునందు తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఇక్కడ గతకాలం. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు. ఇక్కడ 2 రకాల మనుషులు, నమ్మేవారు మరియు నమ్మనివారు. అయితే ఇక్కడ నమ్మని వారి గురించి ఏం రాసుంది? వారు నమ్మలేదు, ఎప్పుడూ నమ్మలేదు. ఒక్కసారి యేసుని నమ్ముకున్న తర్వాత మీరు రక్షింపబడిన విశ్వాసులు, మీరు ఆత్మచేత ముద్రింపబడితిరి. రక్షణ కోల్పోగలిగినట్లయితే ఈ వచనానికి అర్థం లేనట్టు. ఇక్కడ 2 వర్గాలున్నాయి, విశ్వాసముంచు వానికి మరియు విశ్వాసముంచలేదు గనుక. మీరు ఆలోచించండి. సరే అనుకుందాం రక్షణ కోల్పోవచ్చని అనుకుందాం. పలానా వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్నాడు, మరియు కొంతకాలం తర్వాత నమ్మడం మానేశాడు, రక్షణ కోల్పోయాడు అని ఉదాహరణకు అనుకుందాం. అప్పుడు వాడు ఈ 2 వర్గాల్లో దేనికి చెందడు? ఎందుకంటే వాడు విశ్వసించట్లేదు, విశ్వాసముంచలేదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాడు అప్పుడు విశ్వాసముంచాడు. దానికి అర్థం లేదు కదా మరి, ఎందుకంటే నిజం కాదు. ఒక్కసారి నమ్మిన తర్వాత రక్షింపబడ్డాము, ముద్రింపబడ్డాము, సురక్షితంగా ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్తలోనే చాలా వచనాలున్నాయి. ఇప్పటికే 3 బలమైన వచనాలను చూసాము. ఈ వచనాలు చాలా స్పష్టంగా నిరూపిస్తున్నాయి ఏంటంటే రక్షణ కోల్పోలేరు అని. ఇంకా చాలా వచనాలు చూపిస్తాను. యోహాను 5:24 ఇప్పటికే చూసాం. ఈ వచనం ద్వారానే నేను చిన్నతనంలో రక్షింపబడ్డాను. యోహాను 3:18 చూసాము. మరొక బలమైన వచనం, విశ్వాసం లేనివాడు లేదా విశ్వాసముంచువానికి వానికే నిత్య జీవము కలుగును. యోహాను 10:28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. ఇదేమంటుంది? మీరు యేసు చేతిలో ఉన్నారు మరియు తండ్రి చేతిలో ఉన్నారు, వాటి నుండి ఎవ్వడును అపహరింపలేడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒకసారి నేను ఇంటింటికి పరిచర్య చేస్తున్నప్పుడు అది సువార్త ప్రకటించడానికి ఒక పలానా వ్యక్తి తగిలాడు. ఈ వచనం నేను చూపించిన తర్వాత ఇలా అన్నాడు, మీరు తన చేతిని మరియు అతను మీ చేతిని పట్టుకునున్నాడు. సరే, అయితే అతను మీ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టడు, కానీ మీరు అతని చేతిని విడిచిపెట్టొచ్చు. అది చెప్పాడు ఈ పలానా వ్యక్తి. సరే, ఒరే జానీగా ఒకసారి ఇటు రారా, ఒకసారి చూద్దాం. జానీ రా, అది సాధ్యమవుతుందో లేదో చూద్దాం. ఎవరైతే రక్షణ కోల్పోవచ్చో నమ్ముతారో వాళ్ళకి నేను ఈ ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఇదిగో నా చేయి పట్టుకోరా రే. నేను వీడి చేతిని పట్టుకోనున్నా, నేనైతే వాడి చేతిని అస్సలు వదలను, కానీ వాడు నా చేతిని వదలగలడా? అయితే ఒరేయ్ నా చెయ్యి వదలరా నా చెయ్యి, పోరా ఇక్కడి నుంచి, నా చెయ్యి వదులు. ఏంటిడు నన్ను వదలలేడా? నేనైతే వాడిని వదలను, కానీ వీడు నన్ను వదిలేయచ్చు కదా, కానీ వదలలేకపోతున్నాడు ఏంటి? సరే ఇప్పుడు పోయి కూర్చో. అయితే మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? నేను వాడిని వదలకపోతే వాడు నన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వాడు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే
వాడు వదలడానికి ఎంత ప్రయత్నించినా సరే అది పనిచేయదు. ఎందుకు? నేను వాడికంటే బలమైన వాడిని, అందుకే నన్ను వదల్లేకపోయాడు. ఇక్కడేం రాసుంది? వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. దేవుడు నీకంటే గొప్పవాడు. అయితే మీరు ఆయన చేతి నుండి మిమ్మల్ని మీరు లాగడానికి ప్రయత్నిస్తే, నన్ను వదిలేయ్ అని అంటే ఆయన నిన్ను వదలడు. ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చెయ్యి చాలా బలమైనది, దాన్ని విడిచిపెట్టలేరు. యోహాను సువార్త 12:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవము నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు కొంతమంది నిత్య జీవం అనే పదానికి అర్థం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారేమంటారంటే, ఏమండి, నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదండి, దాని అర్థం మీ జీవిత నాణ్యత. ఇది ఒక రకమైన జీవితం, అది ఒక జీవన శైలి. సరే, ఎన్నటికీ చనిపోడు అంటే ఏంటి? ఎందుకంటే నిత్య జీవం అంటే ఎన్నటికీ చనిపోడు అని. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మరి గ్రీక్ భాషలో చూసినట్టయితే అక్కడ ఉన్న పదం నిత్యం, అది ఎయోనియోన్ అని అంటారు. ఇంగ్లీష్లో ఇయాన్ అంటే అది సంవత్సరాల దూరంలో ఉంది, చాలా దూరం. వారనేదేంటంటే నిత్యం అంటే చాలా కాలం. అవును, యేసు అదే చెప్పుకుంటూ తిరిగాడా? మీరు చాలా కాలం బ్రతుకుతారు, నన్ను నమ్మిన వాడు చాలా కాలం బ్రతుకుతాడు. కానీ వారి ప్రకారం మీరు 1 వారం లేదా 2 వారాల తర్వాత మీ రక్షణ కోల్పోవచ్చు అని అంటారు, లేదా 6 నెలల తర్వాత. మరి అది ఇయానా? ఇప్పుడు ఇయాన్ ఎంతకాలం ఉంటుందో ఎవరికైనా తెలుసా? నాకు నిజంగా తెలీదు. అసలు ఎవరికైనా తెలుసా ఎంతో? నీకు తెలుసా? అమ్మో, వీడికి చాలా తెలుసండి. 4 ఇయాన్లు 13 బిలియన్ సంవత్సరాల. నేను మళ్ళీ అడగాను, చాలా కాంప్లికేటెడ్ అది. అమ్మో, ఈ ఇంట్లో చదివే పిల్లలు. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దానికి సరైన అర్థం లేదు. వీళ్ళు తెలియని భాషలో పదాలు చెప్పితే ప్రజలు నిరూపించలేరు. మీకు గ్రీకు తెలియకపోతే అవును అది నిజము అని ఎలా చెప్తారు? ఇక్కడ ఎంతమంది గ్రీక్ వచ్చు? వీళ్ళు ఇటు అటు గ్రీక్ పదాలు ఇసురుతూ ఉంటారు. మరి గ్రీక్ భాషలో చూసినట్టయితే యోనియోన్ అంటే చాలా సంవత్సరాలు, లేకపోతే ఇంకేదో సుత్తి. మీకు అది నిజమో లేదో ఎలా తెలుసు? నాకు తెలుసు ఆ పదానికి అర్థం ఏంటో. నిత్యం. ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? ఎందుకంటే యేసు దానిని ఎన్నటికీ చనిపోడు అని పోల్చాడు. ఒకవైపు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు అనుంటే, నిత్య జీవము అనుంటే, మరి ఇంకోవైపు ఎన్నటికీ చనిపోడు అనుంటే, ఆ రెండింటిని కలపడం పనేం కాదు. ఆ రెండు ఒకటే. నశింపక నిత్య జీవము కలుగును. అది సులువుగా అర్థమయ్యేదే. ఇక్కడేముంది? బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును. అంటే మీరిప్పుడు బ్రతికుండి విశ్వాసముంచితే ఎన్నటికీ చనిపోరు. అది బైబిల్ చెప్తోంది. 2 కొరింథీయులు కాదు, మీరు ఎఫీసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. మరొక గొప్ప సత్యం యోహాను సువార్తలో చూసిన వారితో పాటు, నిత్య జీవం అనే పదంతో పాటు, ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు అనే సత్యంతో పాటు, నమ్మని వారితో మిమ్మును ఎన్నడూ ఎరగను ఆ మాటతో పాటు, నమ్మని వారు అసలు ఎప్పుడూ నమ్మలేదు అనే సత్యంతో పాటు, ఇవన్నీ కాకుండా మరొక సత్యం ఏంటంటే, విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాము. 2 కొరింథీయులు 1:22 బైబిల్ చెప్తుంది, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మనము రక్షణ కలిగినప్పుడు దేవుడు మనకు ముద్ర వేసి మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు సంచకరువు అంటే ఏంటి? సంచకరువు అంటే మీరు తీవ్రంగా ఉన్నారని చూపించే దానికి తగ్గ చెల్లింపు. అర్థమైందా? ఉదాహరణకి ఒక ఇల్లుంది అమ్మకానికి. అయితే యజమాని ఆ ఇంటికి ఒక ధర పెట్టాడు. సరే అనుకుందాం, దాని ఖరీదు ₹1,00,00,000. అప్పుడు నేను వచ్చి, సరే నేను నా ₹1,00,00,000 ఇస్తాను, నేను అది నిజంగానే కొనుక్కుంటా అని చెప్పడానికి 10 లక్షలు సంచకరువు ఇస్తాను. మీలో ఎవరైనా ఇల్లు అమ్మకానికి ఎప్పుడైనా పెట్టారా? నేను మీకు ₹10,00,000 సంచకరువుగా ఇస్తాను, దాని గురించి తీవ్రంగా ఉన్నాను అని చెప్పడానికి. లేకపోతే నేను కొనుక్కుంటా అని చెప్పి తర్వాత లేదు అని చెక్కేస్తే మీకే సమయం బొక్క. అందుకే దానికి పరిష్కారం, నేను ముందుగానే ₹10,00,000 సంచకరువుగా పెడితే నేను నిజంగానే కొనుక్కుంటా అని కన్ఫర్మ్ చేస్తున్నా. ఇంగ్లీష్లో డౌన్ పేమెంట్ అంటారు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మనకు ముద్ర వేసి మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఏంటి?
మాకు రక్షణ ఉందని, నిత్య జీవం పొందుకున్నాము అని, మనము చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము అని, మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ సంచకరువు పరిశుద్ధాత్మ. ఎందుకు ఈ డౌన్ పేమెంట్? ఎందుకంటే మనం ఇంకా పూర్తిగా, మన శరీరం ఇంకా విమోచింపబడలేదు కాబట్టి. మన ఆత్మ రక్షింపబడింది, మన శరీరం రక్షింపబడిందా? మీరు యేసును విశ్వసించిన క్షణం మీ శరీరం ఏమైనా అకస్మాత్తుగా మారిపోయిందా? అదేమైనా పరిపూర్ణంగా మారిందా? జబ్బు గిబ్బు ఏం లేకుండా? లేదదేం మారలేదు కదా. కానీ పునరుత్థానం దినమున ఏ రోజైతే ఎత్తపడతామో, బైబిల్ అంటుంది నిమిషంలో ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము. బైబిల్ చెప్తుంది మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. బైబిల్ చెప్తుంది మనం ఎత్తబడిన రోజు మన దేహము యొక్క విమోచన. అయితే శరీర రక్షణ ఇంకా సాధించబడలేదు. రక్షణ యొక్క అన్ని ప్రయోజనాలు మనం ఇంకా అనుభవించలేదు. కాని సంచకరువును అనుగ్రహించాము. మన పూర్తి రక్షణ ఎప్పుడు లభిస్తుందంటే ఈ ప్రస్తుత శరీరం పోయినప్పుడు. అప్పుడు మనం కొత్త మహిమాన్వితమైన శరీరాన్ని పొందుతాము. అయితే అప్పుడు మనం పూర్తిగా రక్షాన్ని అనుభవిస్తాము. అప్పుడు వరకు మన హృదయములలో సంచకరువును అనుగ్రహించి ఉన్నాము. అంటే దేవుడు తీవ్రంగా ఉన్నాడని, అంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అని. బైబిల్ చెప్తుంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు దినము అంటే ఎత్తబడే దినము, క్రీస్తు రెండవ రాకడ. ఎఫీసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చెయ్యవలెనని. ఇప్పుడు క్రీస్తునందు నిరీక్షించడం అంటే ఏంటి? యేసుని విశ్వసించడం, ఆయన్ని నమ్మడం. 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చెయ్యబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇంకా ముందు చూస్తే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ కొన్ని వచనాల్లో చాలా సంగతులున్నాయి. ముందుగా యేసుని నమ్మడం అంటే ఏంటి? ఆయనందు నిరీక్షించడం, యేసుని విశ్వసించడం, ఆయనే నన్ను రక్షిస్తాడు అని. మన క్రియలు కాదు, అది యేసుని నమ్మడం అంటే. ఇంకోటి ఏంటంటే వాగ్దానము చెయ్యబడిన ఆత్మ. ఏంటా వాగ్దానం? బైబిల్ చెప్తుంది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. 1 యోహాను 2:25 వచనం, నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. బైబిల్ చెప్తుంది దేవుని వాగ్దానము నిత్య జీవము అని. దేవుని వాగ్దానము శాశ్వతమైన విమోచన. బైబిల్ చెప్తుంది ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అయితే ఇంకా రాబోతుందా? అవును, ఆ స్వాస్థ్యతం గొప్పగా ఉంటుంది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడయుండును, అతడు నాకు కుమారుడయుండును. మేము వారసత్వంగా పొందుతాం. మనము క్రీస్తు తోడి వారసులము. మనము దేవుని రాజ్యమునకు వారసులము. మన దేహము విమోచించబడతాయి. మేము మహిమగల శరీరాలను పొందుతాము. బైబిల్ ఇక్కడ చెప్తుంది ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎప్పుడు వరకని చెప్తుంది? పాపం చేసే వరకు, నమ్మడం మానేసే వరకు, ఆయన్ని వదిలేసే వరకు, దూరం వెళ్ళిపోయే వరకు, రక్షణ కోల్పోయే వరకు. లేదక్కడ ఏముంది? విమోచనము కలుగు నిమిత్తము. ఎందుకంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. అనుమానించాల్సిన అవసరం లేదు. నన్ను వదిలేస్తాడేమో, ఆ వాగ్దానము నిలబెట్టుకుంటాడా? సంచకరువు ఇచ్చిన తర్వాత లేదు అది తిరిగి తీసుకుంటున్నా, అలా అవ్వదు. ఆయన తీవ్రంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని విమోచిస్తాడు. శరీరం మరియు ఆత్మ వారసలముగా పొందుతాము. ఆయన మాకు హామీ ఇచ్చాడు, దాన్ని పొందుకుంటామని. రక్షింపబడతారు అని హామీ ఇచ్చాడు. నిత్య జీవం పొందుకుంటాము అని హామీ ఇచ్చాడు. ఏంటా హామీ? ఆ సంచకరువు ఇచ్చాడు. మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. విమోచన దినము వరకు ఆత్మచేత ముద్రించాడు. ఎఫీసీలు 4వ అధ్యాయం 20వ వచనం. ఇప్పటికే 1వ అధ్యాయంలో చూశాము. నేను చదవబోతున్న వచనంలో అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, లేకపోతే రక్షణ కోల్పోతారు. అలా రాసుందా? బైబిల్లో ఎక్కడా అలా రాసలేదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దుఃఖపరిచినా సరే, పరిశుద్ధాత్మను అయినా సరే ముద్రింపబడి ఉన్నారు. కానీ అలా చెయ్యొద్దు, దుఃఖపరచొద్దు. కానీ ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నారు.
రోమీలుకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అనేక వచనాలున్నాయి కదా. నేను అన్నిటినీ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను, అర్థమయ్యేలా చేయడానికి. నిత్య జీవం అంటే ఏంటనేది, అది ఎల్లప్పుడూ ఉంటుంది అని మీకు అర్థమవ్వాలని, ఎన్నటికీ చనిపోము అని మీకు అర్థమవ్వాలని, నమ్మని వారు అసలు ఎప్పుడూ రక్షింపబడలేదు అని మీకు అర్థమవ్వాలని, నమ్మని వారు గతంలో ఎన్నడూ నమ్మలేదు అని అర్థమవ్వాలని, వాగ్దానము చెయ్యబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నామని, ఈ ఆత్మ విమోచన దినము వరకు సంచకరువుగా ఉన్నాడు అని మీకు అర్థమవ్వాలని, మరణంలో నుండి జీవమునకు దాటి ఉన్నామని, మనకు తీర్పు తీర్చబడదు అని మీకు అర్థమవ్వాలని. ఇప్పుడు నిత్య జీవం గురించి మరొక కోణాన్ని చూపిస్తాను. మరొక రుజువు, ఒక్కసారి రక్షణ పొందితే అది ఎల్లప్పుడూ ఉంటుందని. రక్షణ పొందిన తర్వాత మన పాపాలు మనకు ఎంచబడవు. రక్షణ పొందిన తర్వాత మనం చేసే పాపాలు మనకు ఎంచబడవు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పని చెయ్యక. చూసారా, అప్పుడప్పుడు పని చేసే వానికి అని రాసుందా? పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి. రక్షణకి విశ్వాసం చాలదండి, క్రియలు కూడా చెయ్యాలి అని చెప్తుంది ఈ వచనం. పని చెయ్యక విశ్వాసముంచువానికి అంటుంది. పని చేయకుండా నమ్మేవారున్నారు. క్రియలు లేని విశ్వాసము మృతము అని రాస్తుందండి. క్రియలు లేని విశ్వాసమును మృతము అంటే విశ్వాసం అస్సలు లేదన్నట్ట. మృత విశ్వాసం విశ్వాసమే కాదని ఎలా చెప్తారు? వీరేమో క్రియలు లేకపోతే విశ్వాసమే లేదంటారు. వీరు చెప్తారు విశ్వాసం అంటేనే క్రియలండి, ఆ రెండు ఒకటే కలిసే ఉంటాయని చెప్తారు. మరి క్రియలు లేని విశ్వాసం ఉంది కదా. అవును, ఏంటి అప్పుడు క్రియలు లేని విశ్వాసమును మృతము, దానికి అర్థం ఉందా? అది సాధ్యమే కానప్పుడు క్రియలు లేని విశ్వాసము అనేది ఉంది. అది ఇతరులకు లాభం లేని విశ్వాసం. నీకు అసలు విశ్వాసమే లేదంటారేంటి ఇల్లు? మీకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తున్నా. వీరి జ్ఞానం ఉందా లేదా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక చనిపోయిన కుక్క ఉంది అంటే, ఇక్కడ కుక్కే లేదు, ఈ కుక్క నాకు అసలు కనిపించటం లేదు. ఇదిగో ఇక్కడ కుక్క చనిపోయిందంటే అక్కడ కుక్క ఉన్నట్టే కదా. కుక్క కాకపోతే ఇంకా దేని గురించి మాట్లాడుతున్నావు? క్రియలు లేని విశ్వాసమును మృతము అంటే క్రియలు లేని విశ్వాసము అనే ఒక పరిస్థితి ఉండాలి కదా. యాకోబు అప్పటికే రక్షింపబడిన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. వారిని నా సహోదరులారా అని పిలుస్తున్నాడు. నేను ఇప్పటికే యాకోబు 2వ అధ్యాయం గురించి చాలా ప్రసంగాలు ఇచ్చాను. ఈ ప్రసంగం ఇప్పుడు దాని గురించి కాదు. యాకోబు ఇక్కడ రక్షణ గురించి మాట్లాడట్లేదు. కానీ ఈరోజు నాకు రక్షణ ఉందంటే, అంటే ముందుగానే ఎప్పుడో రక్షింపబడ్డానని. అయితే ఈరోజు క్రియలు చేయకపోతే నా విశ్వాసం గురించి యాకోబు ఏమంటున్నాడు? మృతము. అనుకుందాం నేను గత వారం ఎలాంటి మంచి క్రియలు చెయ్యలేదు అని. అస్సలు అనుకుందాం అన్నీ పాపాలే చేశానని. ఈ ప్రపంచ మార్గంలోనే జీవించా. ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదువుకోలేదు, గుడికి వెళ్ళలేదు, పాటలు పాడలేదు, సహవాసం లేదు, విచ్చలవిడిగా జీవించా. అయితే అది క్రియలు ఉన్న విశ్వాసమా? గత వారం అప్పుడు నా విశ్వాసం మృతి పొందింది కదా. అప్పుడు మరి రక్షణ కోల్పోయానా? లేదు కదా. మృత విశ్వాసం అంటే నా విశ్వాసం ఇతరులకు ప్రయోజకరమైనది కాదు అని. దాని అర్థం ఏమంటే, నేను కబుర్లు బాగా చెప్తున్నా కానీ దానికి తగిన క్రియలు లేవు. దాని అర్థం నరకానికి లేదా పరలోకానికి వెళ్తున్నాను కాదు. అది నా తోటి మనిషితో సంబంధం గురించి. అర్థమైందా? అందుకే బైబిల్ చెప్తోంది, దేవుని దృష్టిలో క్రియల ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడు కాదు. కానీ మానవ దృష్టిలో క్రియల ద్వారా నీతిమంతులుగా ఉండగలమా? అవును. ఇప్పుడు మనిషి నా విశ్వాసాన్ని చూడగలడా? లేదు. మనిషి నా క్రియలు మాత్రమే చూడగలడు, నా విశ్వాసాన్ని చూడలేడు. మనుషుల దృష్టిలో మనము మన క్రియలను బట్టి నీతిమంతులము. యాకోబు 2వ అధ్యాయం అదే చెప్తుంది. అబ్రహాము తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అనుంది. ఎప్పుడు? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు. అప్పుడు తన వయసు 120 సంవత్సరాల వయసులో రక్షించబడ్డా? లేదు, ముందే రక్షించబడ్డాడు. కానీ తన విశ్వాసాన్ని ప్రపంచానికి చూపెట్టాడు. ఆదికాండం 22 ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అది మనిషి పట్ల అతని విశ్వాసానికి గొప్ప సాక్ష్యం. అందుకే బైబిల్ చెప్తుంది, రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అది అతిశయ కారణము కలుగును కాని అది దేవుని ఎదుట కలుగదు. అయితే అబ్రహాము క్రియల వలన నీతిమంతుడై ఉన్నాడు, కాని దేవుని ఎదుట కాదు. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుగా ఎంచునో
ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రములకు పరిహారము నుండినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నుండినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మరిక్కడ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఉన్నాయి. కొందరేమంటారంటే రక్షింపబడినప్పుడు గతకాలంలో చేసిన పాపాలే క్షమించబడతాయి, కానీ భవిష్యత్తులో మీ పాపాలకి మీరే బాధ్యులు. ఎప్పుడుకప్పుడు క్షమాపణ పొందుకుంటూ ఉండాలి. ఎప్పుడుకప్పుడు ప్రతిరోజు రక్షింపబడుతూ ఉండాలి. మీరేమంటారంటే రక్షింపబడడానికి ప్రతిరోజు క్షమించబడాలి. ఇది చెప్పే చాలా మంది క్రైస్తవులు నాకు తెలుసు, క్యాథలిక్కులు మరియు ప్రాటెస్టెంట్లు కూడా. ప్రతిరోజు క్షమాపణ పొందకపోతే రక్షింపబడరండి. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే 7వ వచనం గతం తుడిచివేయబడింది. అతిక్రములకు పరిహారము నుండినవాడు, అది గతకాలం. పాపమునకు ప్రాయశ్చిత్తము నుండినవాడు, అది కూడా గతకాలమే. 9వ వచనం ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడని వాడు ధన్యుడు, భవిష్యత్తు. అయితే నేను ఈరోజు రక్షింపబడి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నా పాపాలు నాకు ఇంక ఎన్నటికీ ఎంచబడవు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది కదా. ఆయన ఇచ్చే రక్షణ గతానికి మరియు భవిష్యత్తుకు చెల్లుతుంది. లేకపోతే ముసలితనంలో సరిగ్గా చనిపోయే ముందు రక్షింపబడితే మంచిది కదా. ఈ క్యాథలిక్కులు అదే చేస్తారు. వాళ్ళ మతం అదే చెప్తుంది తెలుసా. వాళ్ళు ఎలా అనుకుంటారంటే విచ్చలవిడిగా బ్రతికి పాపాలు చేసి బాగా తాగి అందరితో పడుకొని అప్పుడెప్పుడో ముసలివాడిని అయిన తర్వాత అప్పుడు నేను నన్ను సరిదిద్దుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మాస్కెళ్ళి, ఆ వయసులో నేను ఎలానూ వేషాలు వేయలేను, వారంకి ఒకసారి మాస్కెళ్తే చాలు, అప్పుడు ఇవన్నీ చేయొచ్చు నేను. వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఎందుకు? వారు యేసును రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి. వారు క్రియలుపై, మతంపై, మాసుపై నమ్ముకుంటున్నారు కాబట్టి. వీళ్ళు యేసును అంగీకరించలేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. దేవుడు నా పాపాలను నాకు ఎంచబడడు అనుంటే నా రక్షాన్ని ఎలా కోల్పోతాను? ఈ వచనం ప్రకారంగా రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయంకి వెళ్దాం. అందరు కలిసి 33వ వచనం చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపుడు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఇప్పుడు దేవుడు మన మీద ఏ నేరము మోపడు. మనుష్యుడు ఏ నేరము మోపలేడు. మనకు మా పాపాలు ఎంచబడవు. శిక్ష విధించువాడెవడు? ముందుగానే చూసాం కదా, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చెయ్యువాడును ఆయనే. క్రీస్తు మన కొరకు చేసినది గతంలో మాత్రమే కాదు. అవును, యేసు మన కోసం మరణించి తిరిగి లేచాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ జీవించి మన కొరకు విజ్ఞాపనము చేస్తాడు. తీర్పు తీర్చబడకుండా చూసుకుంటాడు. ఎవ్వడు మన మీద నేరము మోపకుండా చూసుకుంటాడు. మనకు మా పాపాలు ఎంచబడకుండా చూసుకుంటాడు. అయితే 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందు గురించి వ్రాయబడిన ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికము విజయము పొందుచున్నాము. మరణంనైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. అయితే మీరు సమర్థించబడితే, రక్షింపబడితే, మీరు యేసులో నమ్ముకున్నట్టయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాడా? ఆయన ప్రేమ నుండి ఎడబాపు అవుతారా? లేదు. అయితే దేవుడు ఒకరిని నరకానికి పంపడం ప్రేమ? అది దేవుని ప్రేమ? ఒకరిని నరకానికి పంపడం ప్రేమ కాదు. నేను నిన్ను ప్రేమిస్తే నరకంలోనికి పంపను, ఆ అగ్నిగుండంలోనికి పంపను. చాలా మంది అనేది ఏంటంటే, అదేంటి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా. అవునా? అయితే బైబిల్లో అది ఎక్కడ రాసుంది? అలా రాసిలేదు. నేను మనుషులను ద్వేషిస్తున్నా అని దేవుడు చెప్పే 19 వచనాలు నేను మీకు చూపించగలను. ఒకసారి ఆగి ఆలోచించండి. దేవుడు ఎంతో ప్రేమించినాడు గతకాలం కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు అందరినీ ప్రేమించాడు. ఏదో ఒక సమయంలో అందరినీ ప్రేమిస్తాడు. హోషియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, వారినికను ప్రేమింపక. ఒక సమయం వస్తుంది, ఎప్పుడు? మీరు యేసును విశ్వసించకుండా చనిపోయినప్పుడు. అప్పుడు దేవుని ప్రేమ ఉండదు, దేవుని ఉగ్రత మాత్రమే.
ఆయన ఉగ్రతకి లోనవుతారు. ఇప్పుడు దేవుడు అవిశ్వాసులను ప్రేమిస్తాడా? అవును. విశ్వాసులను ప్రేమిస్తాడా? అవును. కానీ తేడా ఏంటి? రక్షింపబడితే ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చెయ్యలేదు. కానీ రక్షణ లేకపోతే ఒక సమయం వస్తుంది, ఆయన ఇకపై మిమ్మల్ని ప్రేమించడు. ఆ సమయంలో నీ సంగతి ఇంక అయిపోయినట్టే. ఆయన ఉగ్రత కింద ఉంటారు. ఇది మీరు బ్రతికున్నప్పుడు కూడా జరగవచ్చు. మీరు పరిశుద్ధాత్మని దూషిస్తే అంతే, ఇంకైపోయింది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి బాగుంటుంది, కానీ ఆయన మనుషులను ద్వేషిస్తున్నాడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఆ వచనంలో ఉంది, నేను వారికి విరోధినైతిని, వారిని కను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువారుమై ఉండాలి. మనుషులు చెప్పేవి రిపీట్ చేస్తూ ఉంటాం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, వినేవి రిపీట్ చేస్తూ ఉంటాం కదా. బైబిల్ ఏమో అస్సలు చదవరు. బైబిల్ చదువుకొని దాంట్లో ఉన్నది నేర్చుకోవాలి. దేవుడు ప్రేమ మాత్రమే అని బైబిల్ అస్సలు చెప్పదు. మనం ప్రతిదీ విన్నావన్నీ రిపీట్ చేయకూడదు. ఇదిగో ఇంకోటి వీళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు, పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి. అదెవరు చెప్పారో మీకు తెలుసా? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ క్రైస్తవుడు కాదు, తెలుసా మీకు? గాంధీ యేసుని విశ్వసించలేదు. ఈరోజు నరకంలో కాల్తున్నాడు. వాడే ఈ మాట చెప్పింది, పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి. విషయం ఏమంటే, నేను ఒకరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ నగరంలో ఉన్న క్రైస్తవులు అందరి దగ్గరికి వెళ్ళి, ఈ నగరమే కాదు భారతదేశంలో మరియు మొత్తం ప్రపంచంలో నేను వారికి తెలిసిన కొన్ని వాక్యాలను చూపించాలనుకుంటున్నాను. అప్పుడు ముందుగా గాంధీ చెప్పిన మాట చూపిస్తా, సరేనా? గాంధీ చెప్పింది, కానీ అది ఎవరు చెప్పారు అనేది నేను చెప్పను. తర్వాత దావీదు రాజు రాసిని కొన్ని చూపిస్తా. కీర్తనల నుండి, యెహోవా నిన్ను ద్వేషించువారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము. ఈ రెండిటిలో ఏదెక్కువ క్రైస్తవంగా అనిపిస్తుంది? ఓ గాంధీ చెప్పినవండి. వారు ఎన్నుకునేది అది. బైబిల్లో ఏం రాయబడుందో వారు గుర్తించలేరు. బహుశా వారు చెప్తారు, అదేంటది, అది బైబిల్లో లేదు. మరి నువ్వు చదివేది ఏంటి? అది బైబిల్ ఉందయ్యా, 139వ కీర్తన. సరే, అది ఎలానో ఈ ప్రసంగానికి సంబంధం లేదు. నేను చెప్పాల్సింది అనుకున్నది ఏమిటంటే, ముఖ్యమైన విషయం ఇది. దేవుడు మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ మానకపోతే, ఆయన ప్రేమ నుండి ఎప్పటికీ విడిపోకపోతే మీరు నరకానికి వెళ్ళరు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని శిక్షిస్తాడా? అవును, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. బైబిల్ చెప్తుంది, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అయితే నా పిల్లలను నేను శిక్షిస్తానా? అవును, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా కాబట్టి. ఒకవేళ నేను నా పిల్లలను చంపితే అది ప్రేమ కాదు. వారిని నరకానికి పంపితే అది ప్రేమ కాదు. ఈరోజు మనము ఈ వికృత మనస్తత్వములో జీవిస్తున్నాము. ఇతరులు చెప్పేది రిపీట్ చేస్తున్నాం అంతే. కొందరుంటారు, ఏమంటారంటే అన్ని పాపాలు సమానమే. అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ అది బైబిల్ చెప్పదు. అలా చెప్తే అది సరిహద్దు పిచ్చితనం. అన్ని పాపాలు సమానమని. ఒక 20 మందిని చంపినా లేదా ఒక పెన్సిల్ దొంగతనం చేసినా రెండు సమానమే, దేవుని దృష్టిలో సమానమే. అలా అయితే ఆయన న్యాయమైన దేవుడు కాదు. కానీ దేవుడు న్యాయమైన దేవుడే. అన్ని పాపాలు సమానం కాదు. బైబిల్లో అలాంటి వచనం ఎక్కడా లేదు. అసలు బైబిల్లో యేసు పొంతి పిలాతుతో ఇలా అన్నాడు, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. అన్ని పాపాలు సమానమైతే ఎక్కువ పాపం ఎలా కలుగుతుంది? దేవుడు అందరినీ ప్రేమిస్తే నేను మనిషిని ద్వేషిస్తున్నాను అని ఇన్ని వచనాలు ఎందుకుంటాయి? నిజాలు చెప్పి మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. అయితే అందరూ కలిసి బైబిల్లో 89వ కీర్తన చూద్దాం. కీర్తన 89. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, లోకంలో తప్పుడు బోధనలు చాలా ఉన్నాయి, ప్రజలను తప్పుదారి పట్టించేవి. ఇంకోటి ఏంటంటే, వీటిలో లాజిక్ అనేది ఉండదు. ఉదాహరణకి అన్ని పాపాలు సమానం అంటే ఒక సామాన్యుడు అర్థం చేసుకోలేడు. అది లాజిక్ని, అంటే తర్కాన్ని ధిక్కరిస్తుంది. లేదా దేవుడు నరకంలో కాలుతున్న వారిని ప్రేమిస్తున్నాడు, అంతు లేకుండా హింసించబడటానికి ప్రజల్ని అక్కడికి పంపుతున్నాడు. ఎందుకు? వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అది ఎలా నమ్మగలుగుతారు? దానికి ఏ అర్థం లేదు. అది ఏమనాలి? ఏమంటారు మీరు? అలా చెప్పేవారికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, చాలా మంది నరకంలో కాలిపోతున్నారు, దానికి అర్థం లేదు.
దేవుడు వారిని ఒకప్పుడు ప్రేమించాడు, వారి కోసం మరణించాడు, వారి రక్షణ పొందాలని కోరుకున్నాడు, వారికి అన్ని ఇచ్చాడు. కానీ వారు ఎప్పుడైతే వద్దన్నారో వారిని ప్రేమించడం మానేశాడు. దానికి అర్థం ఉంది, ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది కాబట్టి. ఆయన అందరినీ ప్రేమించడు, అందుకే వారిని నరకానికి పంపుతాడు. వారు మూర్ఖులు కాబట్టి, వారు రక్షింపబడలేదు కాబట్టి నరకానికి వెళ్ళారు. వారు ఎంచబడలేదు, విమోచించబడలేదు. మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆయన ప్రేమించే దేవుడు కదా. అయితే అందరినీ ప్రేమిస్తున్నాడు అని అర్థమా? లేదు, కాదు. లేదా అన్ని పాపాలు సమానం అంటే అది ఎలా అంటే మీరు అది ఒకవేళ అది ఎలా అంటే పిచ్చాసుపత్రిలో ఒక పిచ్చోడు చెప్పే మాటలు. మీరు మానసిక ఆసుపత్రికి వెళ్తే అక్కడ పిచ్చోడు ఏమంటాడంటే, మనుషుల్ని చంపడం అంటే అన్ని పాపాలతో సమానమే, ఇంక నీ ఇష్టం, అబద్ధాలు చెప్పడం అన్నీ సమానమే కదా, అంతే కదా. చెంప మీద కొట్టినా లేదా ఎవరైనా కాల్చి చంపేస్తే అన్నీ ఒకటే. మాకు తేడా కనిపించొచ్చండి, కానీ దేవుని దృష్టిలో అన్నీ సమానమే. వీళ్ళకి అసలేమైనా బుద్ధి ఉందా? మీకోటి తెలుసా? మనసు పెట్టి బైబిల్ చదివితే అర్థం చేసుకోవడానికి బుర్రిస్తాడు దేవుడు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చెయ్యలేరు. సరే, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కీర్తన 89. ఇప్పుడు ముందుగానే మనము యోహాను 1:12 చూసాము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం దేవుని బిడ్డగా ఎలా అవుతాము? యేసునామమందు విశ్వాసముంచినప్పుడు. ఇప్పుడు అందరూ దేవుని బిడ్డలేనా? కాదు. ఎందుకంటే దేవుని పిల్లలగుటకు అని రాసుంది. యేసుని నమ్మితే దాని అర్థమేంటి? మనం ఇంతకు ముందు దేవుని పిల్లలు కాదు అని. యేసుని నమ్మిన తర్వాత దేవుని బిడ్డలయ్యాము. మనం అందరం దేవుని బిడ్డలమా? కాదు. యేసుని నమ్మిన తర్వాత దేవుని బిడ్డలమవుతాము. గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్టయితే 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అంటే నమ్మిన తర్వాత. కీర్తన 89 దేవుని బిడ్డల గురించి ఏమి చెప్తుందో చూద్దాం. 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. పాత నిబంధనలో దావీదు ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక ప్రతీక. ఎందుకంటే యేసు దావీదు కుమారుడు అని బైబిల్ చెప్తుంది. ఎన్నోసార్లు బైబిల్ ప్రవచనాత్మకంగా యేసును నా సేవకుడైన దావీదు అని సూచిస్తుంది. ఇప్పుడు ఈ కీర్తన దావీదుకు అక్షరార్థంగా వర్తిస్తుంది, కానీ ఇది యేసు పట్ల ఆధ్యాత్మిక అనువర్తనాన్ని కూడా కలిగి ఉంది. అందరు కలిసి 29వ వచనం చూద్దాం. ఇక్కడ దావీదు గురించి ఉంది. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసమును నేను నిలిపెదను. దీనిని మనము యేసుక్రీస్తుకు అన్వయించినట్లయితే, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గాయకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చెయ్యను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులు గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింత నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు. ఇది ప్రాథమికంగా దావీదుకు వర్తించినప్పటికీ, అతను నిజంగా సింహాసనపై శాశ్వతంగా పరిపాలిస్తాడా, లేదా యేసు తన తండ్రి దావీదు సింహాసనపై కూర్చొని పరిపాలిస్తాడా? యెషయా గ్రంథం 53 యేసు గురించిన ప్రవచనాత్మక అధ్యాయంలో ఏముందంటే, అతడు అతని సంతానము చూచును. యేసు తన సంతానంను చూసి సంతోషిస్తాడు. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు అతనికి శారీరక పిల్లలు లేరు. సినిమాలు చూసి ఏవో నమ్మకండి. యేసు సంతానం ఒక ఆధ్యాత్మిక సంతానం. ఆయనను విశ్వసించే ప్రతివాడు అతని కుమారులవుతారు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అతని సంతానం వారు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, అక్కడ ఏం రాస్తుంది? వారిని ఏం చేస్తాడు? వారు నా ఆజ్ఞలను గాయకొనని ఎడల తమ రక్షాన్ని కోల్పోతారు. నేను వారిని ప్రేమించడం మానేశాను, వారి నరకానికి వెళ్తారు అని రాసుందా? వారి తిరుగుబాటునకు దండంతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను అని అంటున్నాడు. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చెయ్యను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను,
నా పెదవుల గుండా బయలువేలిన మాటను మార్చను. ఆయన తన వాగ్దానాన్ని, తన నిబంధనాన్ని ఉల్లంఘించడు. ఆయన చెప్పిన దానిని మార్చడు. పెదవుల గుండా వెళ్ళిన మాటను మార్చడు. మనల్ని శిక్షిస్తాడు, కానీ ప్రేమించడం మానేయుడు. ఇంకా నరకానికి పంపడు. చాలా మంది అనేది ఏమంటే, హెబ్రీయులకి రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒకసారి అది చూద్దాం. వీళ్ళనేది ఏంటంటే, రక్షణ అస్సలు కోల్పోలేకపోతే అప్పుడు పాపంలో జీవించొచ్చు కదా. అయితే పాపాలు చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండవా? అలా అయితే మరి విచ్చలవిడిగా బ్రతకొచ్చు, ఎలానూ పరలోకానికి వెళ్తాం కదా. ఒకసారి ఆగండి. ఈ జీవితం గురించి ఏంటి మరి? ఒకవేళ మీరు ఇలా అనుకుంటే, నేను ఎలానూ రక్షింపబడ్డాను కదా, నేను ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు, ఎలానూ పరలోకానికి వెళ్తున్నా. నిజమే, కానీ ఈ జీవితం నాశనం అవుతుంది. అది నాశనమైనా పర్వాలేదని ఎవరనుకుంటున్నారు? అలా అనుకునేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అయితే పర్వాలేదు, భయంకరమైన పాపంలో ఒక మురికి జీవితం గడుపుతా, జీవితంలో అన్నీ కోల్పోయి దేవుని కఠిన శిక్షను అనుభవిస్తా, జీవితంలోని ప్రతి విషయంలో చేసే ప్రతి పనిలోనూ శాపించబడినా సరే పరలోకానికి ఎలానూ వెళ్తున్నా, నాకే సమస్య లేదు. లేదు, మాకు ఈ జీవితంలో కూడా ఆశీర్వాదాలు కావాలి కదా. మీకు దేవుడి శాపాలు, దేవుడి శిక్షలు కావాలా? ఒకవేళ నా పిల్లలు ఇలా అనుకుంటే, నానా అలా అయితే నేను ఏది పడితే చేయొచ్చా, నచ్చిన పాపం నేను చేసుకోవచ్చు అన్నమాట. మీరు నా నాన్నగానే ఉంటారు కదా, నాకు భోజనం పెట్టడం మానేరు కదా, నేను ఇంకా ఇంట్లోనే ఉండొచ్చు కదా, మీరు నన్ను చూసుకుంటారు కదా. ఇదేదో బాగుంది. అలా అయితే ఇంకా నా ఇష్టమే, మీరు నాకు చెప్పేదేంటి? అప్పుడు ఏమవుద్దో తెలుసా? బెల్ట్తో వాయించి వాయించి తన్ని పళ్ళు రాలగొడతా. అప్పుడు మీకు ఇంట్లో ఆనందం ఉండదు, ఆటలాడుకోలేరు, మీకు గిఫ్ట్లు, పప్పలు, స్వీట్లు ఏవి దొరకవు, రోజంతా తిట్టులు దెబ్బలు తింటూనే ఉండాలి. మీ జీవితంలో కూడా అలానే ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే. మీకు రక్షణ లేకపోతే ఎలాంటి పరిణామాలు ఉండకపోవచ్చు, కానీ చివరికి నరకానికి వెళ్తారు. మీకు రక్షణ ఉంటే పాపం నుండి తప్పించుకోలేరు. రక్షింపబడినట్టయితే తను స్వీకరించు కొందరిని దండించును అని లేదు, ప్రతి కుమారుని దండించును అనుంది. మీరు రక్షింపబడినట్టయితే పిల్లలు, యువకులు వినండి. బహుశా మీరు ఇలా అనుకోవచ్చు, నేను ఎలానూ పరలోకానికి వెళ్తున్నా, ఇంకా దేవుని మాట ఎందుకు వినాలి? అప్పుడు మీ జీవితం నాశనం అయిపోద్ది. దేవుడు ఎప్పుడైనా మీ జీవితాన్ని నాశనం చేయగలడు. దేవుడు నీ ఉద్యోగం పోయేలా చేయగలడు. ఏ నిమిషమైనా సరే మీకు అనేక రోగాలు పంపగలడు. ఎప్పుడైనా అలా చేస్తాడని చెప్తుంది బైబిల్. ద్వితీయోపదేశ కాండము 27-28 అధ్యాయాల్లో అనేక ఆశీర్వాదాలు, శాపాలు రాయబడున్నాయి. ఆయన అన్నాడు, మిమ్మల్ని శాపిస్తాను, మీ బయట ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు శాపిస్తాను, నీ ఉద్యోగాన్ని శాపిస్తాను, నీ భార్యను మరియు పిల్లల్ని శాపిస్తాను, నీవు చేసే అన్నిటిని శాపిస్తాను, అన్ని కోల్పోతావు, రోగాలు వస్తాయి, నీ ఆస్తి కోల్పోతావు. ఇదిగో దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు, దాంట్లో ప్రశ్నేం లేదు. ఆయన వాక్యమును బొత్తిగా నిర్లక్ష్యం చేస్తే. దేవుని ఆజ్ఞలను పాటించడానికి చాలా కారణాలున్నాయి. నరకం నుండి తప్పించుకోవడం వాటిలో ఒకటి కానప్పటికీ చాలా కారణాలున్నాయి కదా. మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి కదా, ఆయన ఆజ్ఞలను పాటించాలని కోరుకోవాలి. అది బలవంతంగా అవదు. మొదటిగా. రెండవది ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు కావాలి. మూడవది దేవుని శిక్ష మాకొద్దు. నాలుగవది మేము మా తోటి మనిషిని ప్రేమిస్తున్నాం. దేవుని కోసం జీవిస్తే చాలా మందిని రక్షణ వైపు నడిపించగలం, ఇతరులను గెలవగలం. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? హెబ్రీలు 6వ అధ్యాయం. సరే, నేను ఇప్పటికే బైబిల్ నుండి చాలా వచనాలు చూపించాను, రక్షణ కోల్పోలేము అని. బైబిల్లో ఎన్నో రుజువులున్నాయి, అది చాలా స్పష్టంగా ఉంది. మరి అయితే ఈ కొద్ది సమయంలో కొన్ని వచనాలు చూద్దాం, ఏవైతే ప్రజలు ఉపయోగిస్తారో రక్షణ కోల్పోగలదు అని చెప్పడానికి. వీళ్ళు ఏ వచనమైతే ఎక్కువగా చూపిస్తారో దానితో ప్రారంభిస్తాను. అయితే యాదృచ్ఛికంగా ఏ వచనం అయితే వీళ్ళు ఎక్కువగా చూపిస్తారో రక్షణ కోల్పోగలదని, అది మత్తయి సువార్త 7లో ఉంది. ఏ వచనమైతే నేను ముందుగా చూపెట్టాను రక్షణ కోల్పోలేము అని చెప్పడానికి, ఎక్కడైతే యేసు మిమ్మును ఎన్నడూ ఎరగను అని చెప్తాడు. నేను ఇంటింటికే పరిచర్య చేసినప్పుడు చాలా మంది ఎక్కువగా చూపించే వచనం ఇదే, మత్తయి సువార్త 7. ఈ 3 వచనాలు ఏదైతే చూసామో అన్ని వచనాల కంటే ఇదే ఎక్కువగా చూపిస్తారు రక్షణ కోల్పోగలదు అని చెప్పడానికి. ఇదిగో ప్రభువా ప్రభువా అని చెప్తే సరిపోదండి, ఆయన చిత్తం కూడా చెయ్యాలి. ఒరే ఇదేడి దిమాగ్, ఆయన అంటున్నాడు మిమ్మును ఎన్నడూ ఎరగనని. అది నీ రుజువా రక్షణ కోల్పోతామని? దానివల్ల అర్థమయ్యేదేంటి? ఎవరైతే యేసుని నమ్మకుండా తిరస్కరించారో వారికి దేవుడు ఒక రకమైన గుడ్డితనాన్ని పంపాడు. ప్రత్యేకంగా రక్షణ కోల్పోగలరు అని నిరూపించడానికి మత్తయి 7లో ఈ వచనాలు చూపించినప్పుడు అది ఒక ఆధ్యాత్మిక గుడ్డితనం. వారికి రక్షణ లేదు అని అర్థం. మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అనే మాట అస్సలు అర్థమవ్వని గుడ్డితనం.
అయితే ఈ భాగాన్ని ఇప్పటికే వివరించాను, నేను మళ్ళీ రిపీట్ చేయను. రెండవదిగా ప్రజలు చూపించే వచనం హెబ్రీలు 6వ అధ్యాయంలో ఉంది. మీలో ఎవరైతే ఇంటింటికి పరిచర్య చేస్తారో మీకు ఈ వచనాలన్నీ తెలుసుండొచ్చు అని అనుకుంటున్నా. హెబ్రీలు 6:4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లానగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ల తుప్పలను గచ్చ తీగలను దానిమీద పెరిగిన అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగను. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. మొదటిది ఏంటంటే, రక్షణ కోల్పోగలరు అని ఈ భాగం చెప్పినట్టయితే అలా చెప్పట్లేదు. కానీ ఒకసారి అనుకుందాం, అప్పుడు దీని అర్థం ఏంటంటే రక్షణ మళ్ళీ పొందుకోలేరని కదా. ఇక్కడ ఏం రాస్తుంది 5వ వచనంలో, తర్వాత తప్పిపోయిన వారు మారు మనసు పొందునట్లు 6వ వచనం, అటివారిని మరలా నూతపరుచుట అసాధ్యము. ఒకవేళ ఈ వచనం రక్షణ కోల్పోగలరు అని చెప్పినట్టయితే అప్పుడు తిరిగి పొందుకోలేరని అర్థం కదా. కానీ అది కోల్పోగలరు అని చెప్పేవారు అది మళ్ళీ తిరిగి పొందుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. రక్షణ ఇప్పుడుంది, ఇప్పుడు లేదు, ఇప్పుడుంది, ఇప్పుడు లేదు. వాళ్ళని ఎప్పుడు చూసినా ముందు వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఒకప్పుడు రక్షింపబడ్డారు అని రాసుందా, వీళ్ళకి నిత్య జీవం ఉందని చెప్తుందా? లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే వచనాలు చూపిస్తామో రక్షణ కోల్పోలేము అని చెప్పడానికి అక్కడ స్పష్టంగా రక్షణ అని ఉంటుంది, నిత్య జీవము అని రాసుంటుంది, విశ్వసించేవారు అని రాసుంటుంది. అవి స్పష్టమైన వచనాలు. ఇప్పుడు ఈ భాగంలో రక్షింపబడ్డారు అని రాసలేదు, నిత్య జీవం పొందుకున్నారని లేదు. అయితే ఏం రాస్తుంది అక్కడ? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. అయితే వీళ్ళెవరు? ఇది రక్షింపబడిన విశ్వాసుల గురించి కాదు. ఇది ఎవరి గురించి అంటే, ఎవరైతే సువార్త విన్నారో వారి హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తుంది. వారికి సువార్త అర్థమయ్యింది. వెలిగింపబడడం అంటే ఏంటి? టింగ్, బలుబు వెలిగింది, నేనది అర్థం చేసుకున్నాను, అవగాహన అయ్యింది, వారికి ప్రశ్న లేకుండా అర్థమైంది. వెలిగింపబడ్డారు, రుచి చూచారు, రక్షణ అందుబాటులో ఉంది, ఏమి నమ్మాలో సరిగ్గా తెలుసు. వారిని పరిశుద్ధాత్మ లాగుతుంది, వారు రుచి చూచారు, కానీ నమ్మకుండా వద్దు. వారి చివరి తిరస్కరణ. నా భార్య రక్షణ పొందుకున్నప్పుడు, తను రక్షణ పొందిన తర్వాతే మేము వివాహం చేసుకున్నాం. అవిశ్వాసులతో వివాహం చేసుకోకూడదు. అయితే పెళ్లికి ముందుగా దాన్ని మొదటిసారి కలిసినప్పుడు, వీధి పరిచర్య చేస్తున్నప్పుడు తనకు సువార్త ప్రకటించాను. మేము మొదటిసారి అదే కలవడం. కానీ తను రక్షింపబడకముందు కనీసం 20 సార్లు సువార్త చెప్పాను. ఒక 20 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. అమ్మో, చాలా కష్టపడ్డాను. సువార్త చెప్పి 20 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు రక్షణ పొందుకుంది. కానీ తన్ని అడిగి చూడండి, మీకు చెప్తుంది, నేను సువార్తను నిజంగా పూర్తిగా అర్థం చేసుకోలేదు రక్షింపబడిన వరకు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే, నా బుర్రకెందుకు అస్సలు ఎక్కలేదు. అది నాకు నిజంగా పూర్తిగా అర్థం అవ్వలేదు. ఎవడైనను వాక్యము వినియు గ్రహింపకయుండగా అని బైబిల్ చెప్తుంది. వారికి ఎక్కదు. చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది. మీకో విషయం తెలుసా? పరిశుద్ధాత్మ అతనిలో పనిచేస్తే తప్ప అవిశ్వాసి సువార్తను అర్థం చేసుకోలేడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. మనిషిని వెలిగించడానికి, జ్ఞానోదయం చేయడానికి పరిశుద్ధాత్మ అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరినైనా వెలిగించి జ్ఞానోదయం చేసినప్పుడు అది అర్థమైనప్పటికీ వారు సువార్తను తిరస్కరించినట్టయితే అదే వారికి చివరి అవకాశం. అది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈ భాగంలో ప్రధాన పదం ఏంటి? అది 8వ వచనంలో ఉంది. అది పనికిరానిదని విసర్జింపబడి అనుంది. శాపము పొందతగినదగను, విసర్జింపబడడం. దానికి ఇంకో పదం ఏంటి? భ్రష్ట మనసు. వారు భ్రష్టులు. ఇప్పుడు బైబిల్ హెబ్రీలు 6లో ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరికైతే మారు మనసు అసాధ్యమో, మారు మనసు పొందునట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. తుదకది కాల్చివేయబడును. వీళ్ళు విసర్జింపబడ్డారు.
రోమీలో 1వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను, వారు హృదయము కఠినపరచబడిన ఫరో వంటి వారు. కాని ఎవరైతే రక్షణ కోల్పోవచ్చు అని చెప్పడానికి హెబ్రీలు 6వ అధ్యాయం చూపిస్తారో, వారు రక్షింపబడిన తర్వాత రక్షణ కోల్పోవచ్చు అని చెప్తారు. వారు రక్షింపబడ్డారు అని చెప్పట్లేదు ఇక్కడ. వారు నిత్య జీవం పొందుకున్నారు అని చెప్పట్లేదు. వారు రుచి మాత్రమే చూశారు, పరిశుద్ధాత్మలో పాలివారై మాత్రమే ఉన్నారు. బైబిల్ చెప్తుంది, రక్షణ లేని కైపా ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అతను పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడినట్లు మాట్లాడాడు, కాని రక్షింపబడలేదు. ఫలానా మనిషిలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందంటే వారు ఖచ్చితంగా విశ్వాసులు అయి ఉంటారు అనేది వాస్తవం కాదు. వారు సువార్త విని దాని రుచి చూచి దాన్ని తిరస్కరించారు. నేను ఇది అనేకసార్లు చూశాను, నాకు అలాంటి వారు తెలుసు. వారు రక్షణకి చాలా దగ్గరగా వచ్చారు. వారు సంఘంలో పాల్గొన్నారు, విశ్వాసులతో సహవాసం కలిగి ఉన్నారు. వారు రక్షింపబడలేదు, ఇంకా ఆలోచిస్తున్నారు. సువార్త ఎప్పటికప్పుడు వింటున్నారు. విన్నప్పుడల్లా అర్థమవుతుంది. చివరికి వారు అనేదేంటి, నాకదొద్దు. వారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు వారు భ్రష్టులైపోతారు. వారు ఇంకెప్పటికీ రక్షింపబడలేరు. అలాంటి వారు నాకు ఎంతో మంది తెలుసు. పేరుతో పాటు చెప్పగలుగుతాను వారెవరో. అలాంటి బంధువులున్నారు నాకు నా జీవితంలో. అయితే అది హెబ్రీలు 6, మత్తయి 7 ముందుగానే చూసాము. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం. రక్షణ కోల్పోగలరు అని చెప్పడానికి ప్రజలు ఎక్కువగా చూపించే వచనాలే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మొదటి భాగమేమో మత్తయి 7. వారికి ఇంకేం చెప్పాలో నాకు తెలీదు. చాలా స్పష్టంగా ఉంది కదా, మిమ్మును ఎన్నడూ ఎరగను. అక్కడికి అయిపోయింది వారి కహాని. హెబ్రీలు 6 అదైతే మరి 2వది. అయితే అక్కడ ఏముంది, వారు రక్షింపబడ్డారు అని స్పష్టమైన వాక్యం అక్కడ రాసలేదు. దాని అర్థం ఏంటి, వారు ఎప్పుడూ రక్షింపబడలేదు, లేకపోతే అది బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే వారు ఎవరైతే రక్షణకి చాలా దగ్గరగా వచ్చారో, పరిశుద్ధాత్మ వాళ్ళలో పనిచేస్తుంది, వారు సువార్త విని రుచి చూచారు, అది అందుబాటులో ఉంది, వారు తిరస్కరించి ఇప్పుడు భ్రష్టులయ్యారు. బైబిల్ అక్కడ అదే చెప్తుంది. దాని నుండి మనం ఏం నేర్చుకుంటాము? మీకు ఇంకా రక్షణ లేదు అంటే మీ హృదయంలో దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని వాక్యము మీకు అర్థమవుతుంది. రక్షింపబడే రోజు ఇదే. ఎందుకంటే మీ చివరి అవకాశం ఎప్పుడో మీకు తెలీదు. అక్కడ బైబిల్ అదే చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ప్రజలు ఎక్కువగా చూపించే వచనాల్లో 3వది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇదిగో, రక్షింపబడాలంటే అంతం వరకు సహించాలండి, అప్పుడే రక్షణ. ఇప్పుడు 9వ వచనం చూడండి. లేదు, ముందుగా 22వ వచనం చూద్దాం. 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, అంటే రక్షింపబడడు అని. అయితే ఇది పరలోకానికి ప్రవేశించడం గురించి మాట్లాడుతుందా? శారీరక రక్షణ అంటే ఏంటి? దానికి మరియు ఆధ్యాత్మిక రక్షణానికి తేడా ఉందా? అవును. 1 కొరింథీయులు 5లో బైబిల్ చెప్తుంది, శరీరం నశించుటకై అటి వానిని సాతానునకు అప్పగింపవలెను, యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు. శరీరానికి ఆత్మకు తేడా ఉంది. కాని వీళ్ళు ఈ వచనం దేనికి ఉపయోగిస్తున్నారు? క్రియలు సువార్త, రక్షణ కోసం అంతం వరకు సహించాలి. కాని ఇది శారీరక రక్షణ గురించి మాట్లాడుతుంది, ఆధ్యాత్మిక రక్షణ గురించి కాదు. ఉదాహరణకి పేతురు మునిగిపోతున్నప్పుడు తను ఏమని కేకలేశాడు? ప్రభువా, నన్ను రక్షించు. అప్పుడు రక్షింపబడ్డాడా? అప్పుడు పేతురు నిత్య జీవం పొందుకొని రక్షింపబడ్డాడా? నన్ను మునిగిపోకుండా రక్షించు అని అడుగుతున్నాడు శారీరకంగా. అది శారీరక రక్షణ. అయితే బైబిల్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ఆ దినములు తక్కువ చెయ్యబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏ దినములు? అవి శ్రమ దినములు. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. వీళ్ళు చూపించేది 13వ వచనం కదా. ఇప్పుడు సందర్భం కోసం దాని ముందు వచనాలు కొన్ని చూద్దాం. చూడండి, 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. ఇక్కడ ఏం ప్రమాదంలో ఉంది? శరీరమే కదా. అయితే వారు చంపబడకుండా రక్షింపబడగలరా? అక్కడ ఏం రాసుంది? అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఏం సహించాలి? ఈ శ్రమకాలం ఎప్పుడైతే క్రీస్తు కారణం కోసం ప్రజలు చంపబడతారో, ఎప్పుడైతే అనేకులు ఒకరినొకడు అప్పగించుతారో,
ఎప్పుడైతే అనేకుల ప్రేమ చల్లారునో, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని గొప్ప శ్రమకాలం అంటారు. లోకారంభము నుండి ఇప్పటి వరకును కలుగలేదు. మత్తయి 26లో అది సందర్భం. ఏ శరీరియో తప్పించుకొనడు అనుంది. దాని అర్థం ఏంటి? మీరు బ్రతికితే కరువు, తెగులు, యుద్ధం మరియు శిరచ్ఛేదం అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. ఆ శ్రమలన్నీ తప్పించుకుంటాడు ఎత్తబడడం ద్వారా. బైబిల్ అది చెప్తుంది. అందుకే ఎవరైతే ఈ శ్రమలు ముందు ఎత్తబడతామో అని నమ్ముతారో అది మిమ్మల్ని ఇతర తప్పుడు బోధలకు దారితీస్తుంది. అందుకే చాలా మంది ఈ వచనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ పట్టణంలో అతిపెద్ద బాప్తిస్తు సంఘము, నేను ఈ సంఘాన్ని పేరు పెట్టి మరీ పిలుస్తాను. వీళ్ళు కింగ్ జేమ్స్ బైబిల్ పక్కన పెట్టి NIV ESV చదువుతూ ఉంటారు. వారి విశ్వాస ప్రమాణంలో అంతం వరకు సహించిన వానికే రక్షణ అని రాసుకున్నారు. ట్రై సిటీ బాప్తిస్తు సంఘము చాండ్లర్లో ఉంది. వారి వెబ్సైట్ చూడండి, ట్రై సిటీ బాప్తిస్తు. ఇంకో సంఘాన్ని విమర్శించకూడదండి. వారి అబద్ధాలు, మత విశ్వాసాలు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వారి యువకుల చేతుల్లో NIV లాంటి చెత్త బైబిళ్లు పెడుతున్నారు. సంఘంలో ముసలివారును సంతోషపెట్టడానికే కింగ్ జేమ్స్ బైబిల్ నుండి చదువుతున్నారు. ముసలివారును మరియు పెద్దలను సంతోషపెట్టడానికే కింగ్ జేమ్స్ బైబిల్ చదువుతారా? మరి వారి యువతులను చూస్తేనేమో పొట్టి స్కర్ట్లు, ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నారు అమ్మాయిలు సంఘంలో. వారి ముఖానికి ఏమో NIV, RSV, ESV, NLT, NASB లాంటి చెత్త బైబిళ్లు కొట్టి రాక్ మ్యూజిక్ వినిపిస్తారా? అది బాప్తిస్తు సంఘమా లేదా ఏమైనా క్లబ్బా? ఏడ్చినట్టుంది వారి భవిష్యత్తు. ఆ సంఘం భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒక రోజు పూర్తిగా చెత్త చెత్త అయిపోతుంది, దరిద్రంగా. ఆ ముసలివారు అందరూ ఒకరోజు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. యువకులందరికీ NIV లాంటి చెత్త బైబిళ్ళు ఇస్తే, ఇంగ్లీష్ మాట్లాడే వారికి కింగ్ జేమ్స్ బైబిల్ ఇవ్వకపోతే, పాత పాటలు పాడకుండా హిల్ సాంగ్లు పాడితే యువకులకు ప్రమాణాలుండవు. వారేసుకునే బట్టలు ఎలా ఉన్నాయి? స్త్రీలు స్త్రీలా కనిపించడం లేదు, పురుషులు పురుషులలా కనిపించడం లేదు. తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఆ సంఘము, ఆ మోసపూరిత ట్రై సిటీ బాప్తిస్తు సంఘము వారి విశ్వాస ప్రమాణంలో రాయబడి ఉంది. ఏంటి? ఎలా రక్షింపబడాలి అంటే అంతం వరకు సహించిన వానికే. చదవండి మీరే. వారి వెబ్సైట్లో కొట్టి చూడండి రక్షణలో పొందుకోవాలని. వారి విశ్వాస ప్రమాణంలో చాలా స్పష్టంగా రాసుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అది క్రియలు రక్షణ వారు చెప్పేది. వారి విశ్వాసం ద్వారా అంటారండి, కానీ అంతం వరకు సహించకపోతే రక్షణ లేదంటారు. వారు చెప్పేది కాల్వినిజం. నేను కాల్వినిజంని ఖండిస్తాను. ఆ కాల్వినిజం అనేది తప్పుడు బోధ. వారు ఏమంటారంటే, మీరు తప్పిపోయి పడిపోతే మీరు నిజంగా రక్షింపబడలేదు. అది అర్మేనియన్లు రక్షణ కోల్పోవచ్చు అంటారు. కాల్వినిస్టులేమో మీకు ముందు నుంచే రక్షణ లేదంటారు. కానీ బైబిల్ నమ్మే బాప్తిస్తులేమంటారు, మీరు సంఘంలో పాలు పొందడం మానేయొచ్చు, అయినా రక్షింపబడ్డారు. మీరు తప్పిపోయి పడిపోవచ్చు, కానీ దేవుడు మీ చేతిని వదలడు. ఒక్కసారి పొందిన రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. వీళ్ళు మత్తయి 24 చూపించి ఏమైతే గొప్ప శ్రమల గురించి మాట్లాడుతుందో, వారు దాన్ని తిరగేసి దాన్ని సందర్భం నుండి తీసేసి, ఇప్పుడు మీరు దాన్ని సందర్భం నుండి తీసేసి అంతము వరకు సహించిన వానికే రక్షణ అంటే అది క్రియల వలన అన్నట్టే కదా. మరి సందర్భం లేకుండా వచనం చదివితే అది క్రియల వలనే కదా అంతము వరకు సహించాలి అంటే. అదే చెప్తుంది కదా వచనం. అందుకే బైబిల్ సందర్భానుసారంగా చదవాలి. అందుకే ఎవరైతే ఈ వచనం స్వయంగా సందర్భం లేకుండా చదివి వినిపిస్తారో వాడు అబద్ధికుడు. పరలోకానికి వెళ్ళడానికి అంతము వరకు సహించాలి అనేవాడు అబద్ధాలు చెప్తున్నాడు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఇది శారీరక రక్షణ గురించి మాట్లాడుతుంది. వారు చంపేస్తున్నారు. ఆ శ్రమలు మీరు సహించాలి. మత్తయి సువార్త 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ అదే ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇది కూడా ప్రజలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, రక్షణ కోల్పోవచ్చు అని చెప్పడానికి. బహుశా మీరు అడుగుతూ ఉండొచ్చు, మీరు ఎందుకు అరుస్తున్నారు? ఎందుకంటే బాప్తిస్తులు కూడా మోసపోతున్నారు. ఇదిగో ఈ సత్యంపై మనం బలంగా నిలబడాలి. మీరందరూ రక్షింపబడిన వారే కదా, మీరందరూ రక్షణ కోల్పోలేరు అని నమ్ముతున్నారు కదా. కనీసం 99% ఈ సంఘంలో అదొక సమస్య కాదు, కానీ అది తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. అది ఎందుకు అని తెలవాలి. అలా ఎందుకు నమ్ముతున్నాం మనం బైబిల్ నుండి నిరూపించగలగాలి. ఈ సిద్ధాంత పునాదులు రాబోయే తరానికి బలంగా వెయ్యాలి అని కోరుకుంటున్నాను. ఈ ప్రసంగం విన్నా తర్వాత సరే నా రక్షణ నేను కోల్పోలేను అని నమ్మితే సరిపోదు. నిరూపించడానికి 10 వచనాలు మీరు చూపించగలగాలి. వారు మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను సిద్ధంగా ఉన్నాను. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అది వారు చూపించి సందర్భం నుండి తీసినప్పుడు వారికప్పుడు సమాధానం ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. అది తెలియాలి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం.
ఇక్కడ కూడా అదే మాట వ్రాయబడున్నది. 21వ వచనం, సహోదరుడు సహోదరుని చంపించెదరు. అయితే ఇదేంటి? ప్రజలు భౌతికంగా చంపబడుతున్నారు. తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఎందుకు? తల్లిదండ్రులు నమ్మేది పిల్లలు నమ్మట్లేదు. బహుశా వారు తప్పు బైబిల్ చదువుతున్నారు కాబట్టి, బహుశా వారు తప్పు పాటలు వింటున్నారు కాబట్టి, వారి సంఘంలో ఏమైతే నేర్చుకుంటున్నారో తేడాగున్నాయి. వారి జీవన శైలి తేడాగుంది. వారి విద్య చదువు తేడాగుంది. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించినవాడు రక్షింపబడుదును. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే ఏంటిది? యేసుక్రీస్తు రెండవ రాకడా. అక్కడ స్పష్టంగా రాసలేదా? 23వ వచనం క్రీస్తు రెండవ రాకడా. అయితే 21వ వచనంలో క్రీస్తు కోసం ప్రజలు చంపబడుతున్నారు. 22వ వచనంలో అంతం వరకు సహించిన వాడు రక్షింపబడుదును. ఎలా రక్షింపబడతారు? క్రీస్తు రాకడ ద్వారా. ఆయన అంటున్నాడు, మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. వారు చంపుతున్నారు, తలకాయలు కోస్తున్నారు, పారిపోవుడి. అప్పుడు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడుదును. నేనింకా చెప్పుకుంటా పోవచ్చు. దీనిపై బైబిల్లో అనేక వచనాలున్నాయి శ్రమకాలం గురించి. మత్తయి సువార్త 10 మరియు 24 అధ్యాయాల్లో. అయినా సరే ఇంకా చూడండి అక్కడ 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి. ఇక్కడ చూసారా తేడా? శారీరక మరియు ఆధ్యాత్మిక రక్షణానికి, ఆత్మను దేహమును చంపువారికి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి. కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇంకా చాలా వచనాలున్నాయి. ప్రజలు వ్యతిరేకంగా చూపించే వచనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి మనసు పెట్టి చదివితే ఈ వచనాలు రక్షణ కోల్పోలేమో అని బలంగా నిరూపిస్తాయి. ఇవన్నీ చూపించే సమయం లేదు. చివరికి రక్షణ కోల్పోలేమండి. అది ఎంతో మంచి సువార్త కదా. రక్షణ కోల్పోగలిగినట్లయితే అది ఎప్పుడో పోయి ఉంటుంది. ఒక వారం చాలు పోగొట్టుకోవడానికి. మనలో ఎవ్వరూ పరలోకానికి వెళ్లే స్థాయికి అనుగుణంగా జీవించలేరు. దేవునికి మహిమ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన వాగ్దానాల కారణంగా దేవునికి వందనాలు. ఆయన ఆత్మను సంచకరువుకు ఆ వాగ్దానమిచ్చే ఈ వాక్యం కోసం రక్షణ పోగొట్టుకోలేము అని పదే పదే చెప్తుంది. దొంగ బోధకులు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకండి. సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఇంటింటికి పరిచర్య చేస్తున్నప్పుడు శాశ్వతమైన భద్రత గురించి చెప్పకుండా సువార్త ఎప్పుడు చెప్పబాకండి. వారిని ప్రార్థనలో నడిపించే ముందు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యకముందు వారికి ఇది అర్థం అవ్వాలి. సువార్త అంటే ఏంటి? ఆ మంచి వార్త ఏంటి? రక్షణ ఉచితము మరియు నిత్యము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.